ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నేడు అడిషనల్ చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ధనుంజయ, కృష్ణమోహన్, బాలాజీ, గోవిందప్ప పాత్రపై అడిషనల్ చార్జ్ షీట్ లో సిట్ అధికారులు ప్రస్తావించున్నారు. ఇప్పటికే తెరపైకి 11 కోట్ల సీజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. రైట్, ఏపీ లిక్కర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ హరీష్, ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు అదనపు ఛార్జ్ షీట్ ను దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా బాలాజీ, గోవిందప్ప పాత్ర పైన అడిషనల్ గా ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు ప్రస్తావించబోతున్నట్టుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి వరకు కూడా దాదాపుగా 11 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి స్వీయ వ్యవహారం కూడా ఈ కేసులో పురోగతిగా అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో 12 మంది అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో 11 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి నగదుకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది, ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఆధారం అనేది లేదు అని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్వాధీనం చేసుకున్నటువంటి 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదు నుంచి మద్యం అమ్మకాల ద్వారా సేకరించినటువంటి నగదుగా చెబుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఏ విధంగా సిట్ అధికారులు పొందుపరుస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు స్వాధీనం కేసులో తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టించినటువంటి నేపథ్యంలో కేసు పురోగతికి సంబంధించినటువంటి అంశంగా సిట్ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో అదనపు ఛార్జ్ షీట్లు పేర్కొనేటువంటి అంశాలు ఎలా ఉంటాయి, 12 మంది అరెస్ట్ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, వీటికి తోడుగా బెయిల్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో 12 మందికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి తీర్పు పైన ఎలాంటి పురోగతి ఉంటుందనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.